ప్రైజ్ అలాంటి అందరికీ. మనలో చాలామంది కొన్ని విషయాల గురించి, పనికి రాని విషయాల గురించి కొట్లాటలు పెట్టుకుంటాం. అది మనోళ్ళైనా సరే, ఎవరైనా సరే పనికి రాని చిన్న చిన్న విషయాల గురించి గొడవలు కొట్లాటలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైన పద్ధతిలో కావు. సో మనం అనవసరం అక్కడ గొడవ జరుగుతుంది ఈ విషయం మీద అనేటప్పుడు అలాంటివి ఉచ్చరించకూడదు. అలాంటి మాటలు కూడా ఉచ్చరించకూడదు. పనికిరాని వదరబోదు ప్రలాపనలు మానేయాలి. మానేసి బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడుచుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే దేవుని వాక్యాన్ని నువ్వు అర్థవంతంగా చెప్పగలుగుతావు. కొంతమంది మనం వాక్యం చెప్పినప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేని కూడా ఉంటారు. వాళ్ళని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళని తక్కువ, అలాగని వాళ్ళని మనకి శత్రువులు కూడా అనుకోకూడదు. ఒక ఇంట్లోనూ కొంతమంది ఒకరినే ఆమోదిస్తారు, ఇంకొంతమంది ఇంకొకరిని ఆమోదిస్తారు. అన్నంత మాత్రాన ఎవరి పాత్ర వాళ్ళకి ఆ ఇంట్లో ఉంటుంది. అంతేగాని మనం ఏంటంటే దాని గురించి కొట్లాట్లు వాదోపవాదనలు పెట్టుకొని ఒకటి చేయాల్సిన పోయి ఇంకోటి చేయకూడదు. సో అందుకని మనం ఎప్పుడు కూడా కొట్లాట్లకి, ఈ పనికి రాని మాటలకి దూరంగా ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నాడు. సాధారణంగా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎవరికి వినే రకము కాదు. ఆయన ఎవరికి వినే రకం కాదు కాబట్టి లాస్ట్కి ఈయన ఏం చేశాడు? యేసుప్రభువు నమ్మిన వాళ్ళందరినీ చంపడానికి బయలుదేరి చాలామంది భయపడిపోతున్నారు. ఈ సౌలు వచ్చాడంటే చంపేస్తాడు అనే భయము అందరిలోనూ, అప్పట్లోనూ క్రిస్టియన్స్లో కూడా బాగా భయం ఎక్కువైపోయింది. కానీ అందరూ పాపము డబ్బులు లేనోళ్ళు, పేదోళ్ళు, పదవులు లేనోళ్ళు, పాపము వివిధ రకమైన కష్టాల్లో ఉన్నోళ్ళు యేసును నమ్ముకొని ఉన్నారు. పాపం ఎవరి దగ్గర అంతంత మాత్రమే అన్నీ ఉన్నాయి. సో వీళ్ళు మనం ఈజీగా కొట్టిపడేవచ్చు, మనం చెప్పిన మాట వినవచ్చు, కొట్టిపడేవచ్చు అనుకున్న అపోస్తలుడైన పౌలు కూడా, ఆయన అపోస్తలుడైన పౌలు కాకముందు సౌలుగా ఉండేటప్పుడు బయలుదేరి ప్రధాన యాజకుల దగ్గర తాకీదులు రాయించుకుని మరీ బయలుదేరాడు. ఇంగ్లాండ్ వాళ్ళు కొంతమంది ఆ జైల్లో ఉన్న ఖైదీలు కొంతమంది కటికులను ఎంచుకొని ఈ రాద్ధాంతం చేయడానికి బయలుదేరాడు. కానీ చూస్తున్న దేవుడు ఎప్పుడైనా ఊరుకున్నాడా? అక్కడ ఎవరు వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరూ అక్కడ వాళ్ళు ఏం పని చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తుండ్రు. వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ మనవలన్నీ దేవుడు చెప్పుకుంటే చూస్తున్న దేవుడు ఊరుకుంటాడా? సౌలుని ఏమనలేదా? సో ఇప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదో రిజర్వేషన్ పోతుందనో, లేకపోతే ఇది పోతుందనో, అది పోతుందనో అనవసరంగా సరే అంటే అనివ్వండి. మీరు సైలెంట్గా ఉండి దేవుని ప్రార్థనలో పెట్టండి. ప్రార్థనలో పెడితే ఎంతమందిని చేంజ్ చేయలేదు. అది అసలు అధికారం ఎవరి చేతిలో ఉందనుకుంటున్నారు మీరు? వీళ్ళు మాత్రమే ఏంటంటే పాత్రలుగా నిలబెట్టడం తప్పించి మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. మన దగ్గర ఏమీ ఉండదు. బొమ్మల్లా నిలబెడతాడు, అంతే. బొమ్మల్లాగా నిలబెడతాడు. ఇక్కడ బొమ్మలుగా నిలబెట్టిన వాళ్ళు ఎవరైనా తోక జారిగితే ఆ తోకలు కట్ చేయడానికి కూడా ఆయన రెడీగా ఉంటాడు. అందుకు నేను చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. అనవసరమైన గొడవలు పెట్టుకోకుండా ప్రార్థనాపూర్వకంగా మన విన్నపాలని దేవునికి తెలియచేయాలి. సో అదే చెప్తుండే ఆయన. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎవరికిలో కూడా ఎవరి మాట వినడం, అసలు ఆయన ఎవరికి భయపడ్డు. అలాంటి ఆయనకి ఏం జరిగింది అక్కడ? దేవుడు మనిషేనా? ఈయన క్రిస్టియన్స్ తరవడానికి బయలుదేరాడు. పాపం అధికారం ఉంది కదా, పవర్ నా చేతిలో ఉంది కదా, నా ఇష్టం వచ్చిన చలాయిస్తానప్పుడు బయలుదేరాడు. ఎవరు? సౌలు గారు. తార్సువాడైనా సౌలు గారు బయలుదేరాడు. ఇచ్చిడు దరువు ఒకటి కొట్టే మళ్ళీ కింద పడే గిలా కొట్టుకొని గతం అయిపోయాడు. 10 నిమిషాల్లో చేంజ్ అయిపోయాడు. అట్టి నీటు ఏ దేవుడినైతే నమ్మిన వాళ్ళు నరకడానికి బయలుదేరిండో అదే దేవుడి గురించి నరికేసినా పర్లేదురా భయ, నాకు అవసరం లేదు ఈ ప్రాణం అనే దానికి కూడా వచ్చేసాడు. సో యేసయ్య అంటే అది నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో అందుకనే లోకములో ఇలాంటివన్నీ జరుగుతాయని దేవుడు ముందుగానే మనకు బైబిల్ ద్వారా హెచ్చరిక జారీ చేశాడు.
మనందరం అనవసరం వాగ్వాదాలు అంటే ఆడేసి అది చేసి ఇది చేసి అనవసరం గొడవలు రెచ్చగొట్టడం చేయకూడదు. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. నీకేం కావాలో నువ్వేం కావాలో నీకు ఏది లోటు చెయ్యాడో దేవుడు. మనము చూడాల్సింది దేవుని వాక్యాన్ని చెప్పడం, దేవుని వాక్యాన్ని బహిరంగంగా ప్రకటించడం. అడ్డులు తగిలితే అడ్డులు తగిలిన అడ్డుగా ఉండరా? ఒక లుక్ వేసాడంటే మొత్తం అక్కడ కనబడరు మళ్ళీ. సో అందుకనే మనం ఏంటంటే ఈ పనికి నోటుతో గొడవలు పెట్టుకోకుండా మనం ఏం పని చేయాలో ఆ పని సావధానంగా చేసుకొని వెళ్ళాలంట. చూడండి ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 26 వరకు ఒకసారి ఎవరైనా బైబిల్ తీసి చక్క చదవండి, తొందరపడకండి. మనము నమ్మదగిన వారమైనను తగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఒక విషయం, మనమంటే ఎలాగంటే ఎప్పుడు ఎలాగుంటామో చెప్పలేము. మనిషి అనేవాడు ఇప్పుడు మాట్లాడుతుంటే ఇంకోసారి ఇంకో మాట మారిపోతుంది. మనమే కాదు, అప్పుడు యోధా గారు కూడా అంతే. అప్పటి వరకు ఏసీ అనుకోండి, తర్వాత ఏసీ నమ్మడానికి ట్రై చేసింది. అది దేవుని చిత్తం అనుకో, అక్కడ అయిపోయింది. సో ఈ మనము నమ్మకం లేనటువంటి వాళ్ళు. కానీ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మాత్రం నమ్మదగిన వాడా కాదా, అది గుర్తుపెట్టుకోవాలి. నీకు రావాల్సినవి ఏది కూడా తక్కువ దేవుడు చేయడు. అర్థమైందా? సో నెక్స్ట్ చదవమ్మా. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆయన తన స్వభావం, ఆయన స్వభావం ఏంటి? సమాధానం, ప్రేమ, శాంతియుతంగా ఉండడం. అంటే అంతకంటే ఏమో ఆయనకి అవసరం లేదు. ఆయన స్వభావం అదే. ఆయన స్వభావం అందరూ లోకంలో ఉన్న ప్రజలందరూ అలాగే ఉండాలని, ఎక్కడున్నా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తులన్నీ దేవుడు ఇచ్చినవే కాబట్టి ఆ వృత్తుల్లో న్యాయంగా ఉండాలని మాత్రమే దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తుంది. నీకు ఏ వృత్తి ఇచ్చినా ఆ వృత్తిలో నువ్వు న్యాయంగా ఉండాలనే దేవుడు కోరుకుంటుండే తప్పించి అన్యాయంగా ఉండాలని ఎక్కడైనా కోరుకుంటున్నా? ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే ఆ వృత్తినే నీకు దూరము చేసే రోజులు దగ్గర పడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా లాగేస్తాడు ఖచ్చితంగా ఏదో రోజు. ఆ లాగిపోక ముందే నువ్వు కన్నులు తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకో. నెక్స్ట్ చదువు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. అందుకని మనం సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేయాలంటే వినువారిని చెడిపేయడానికే తప్పించి ఎందుకు పనికిరాని వేరే వాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడు కూడా మనము పట్టించుకోకూడదు. కొంతమంది ఉంటారు జనాలు, అందరూ అలాంటి వాళ్ళు కాదు, కానీ కొంతమంది మనుషుల్లో కొంతమంది మాత్రం ఓడేలాగా ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళు మంచి చేయాలని చూస్తే ఇంకోటి చెడు చేయాలని ఒకడు న్యాయంగా బ్రతికితే ఇంకోటి సెల్ఫిష్గా బ్రతికేస్తాడు. సో ఇప్పుడు ఈ నేడు చేయాలంటే ఎంత సెల్ఫిష్గా ఉన్నా ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టే రోజు ఒక రోజు వస్తుంది. ఆ జడ్జిమెంట్లో వాడు తేలిపోయినంటే ఆ పని అయిపోతాడు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడము అలవాటు చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు న్యాయంగా ఉండమని చెప్పినప్పుడు న్యాయంగా నువ్వు ఏదైనా సంపాదించుకుంటే పర్లేదు, అన్యాయంగా సంపాదించాలని ఆతురపడ్డావా దేవుడు ఆతురపడాల్సి వస్తాడు వీడిని లేపడానికి. సో అందుకని మనం అన్యాయాన్ని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, న్యాయంగా ఉండాలనే దేవుని ఆలోచన విధానం. నెక్స్ట్ దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. చూసావా ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా బోధించాలి. ఎందుకంటే అందరూ మంచోలే, వివిధ రకమైన
ఆ కార్యకలాపాలను బట్టి ఈ జనాల్లోని మార్పు అనేది సైతానగాడు తెచ్చేస్తాడు. జనాలందరూ మంచి వాళ్ళే, కాకపోతే మంచిగా పుట్టించాడు దేవుడు. కాలక్రమేణా ఈ సైతానగాడు బుద్ధులు ఎన్నో అలవాటైపోయి ఆ సైతానగాడు మేము ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకులుగా తయారు చేస్తూ ఉంటాడు. ఆది నుండి సైతానగాడు దేవుని దగ్గర ఓడిపోతూనే ఉన్నాడు. అయినా వాడు అలా అలా ఎగురుతూనే ఉంటాడు. ఎగురుతున్నప్పుడల్లా దేవుడు గాలి గుంచుతూనే గాలి తీసేస్తూనే ఉన్నాడు. సో అందుకనే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు పట్టాలి. సాధారణంగా మన ఇండియాలో ఉన్న ప్రజలందరూ చాలా మంచోరు. ఉదాహరణకి ఏ వ్యక్తినైనా ప్రేమించారో ఆ వ్యక్తి మంచోడని తెలిసిందంటే ఆ వ్యక్తిని ఎంతలా ప్రేమించేస్తారంటే మన ఇండియాలో ఉన్న జనాలు మనుషులు మనము ఆ వ్యక్తిని దేవుణ్ణి చేసేస్తాం. లాస్ట్ ఆ వ్యక్తిని ఒక మంచి పని ఎవరైనా చేశాడంటే ఆ వ్యక్తిని ఆ మంచి పని కానీ 10 మందిలో చేస్తే ఆ వ్యక్తిని దేవుడు చేసేయడానికి కూడా వెనక్కి తగ్గమ్మ. సో ఇప్పుడు ఆ కాలక్రమేణా అదేమైపోతుంది, అది నిజంగా దేవుడా అంటే కాదు. ఇదే విషయాన్ని ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకోరు. మన ఇండియాలో ఉన్న మనుషులు తత్వాలు చాలా మంచివి, మన ఆచారాలు మంచివి, పద్ధతులు మంచివి. కాకపోతే వాటిని గురించి ఒకవేళ కొంతమంది ఆచారాన్ని నచ్చకపోతే నెమ్మదిగా మాట్లాడు, సావధానంగా చెప్పు. వాళ్ళు కూడా ఇండియా వాళ్ళు పుట్టాడు అనుకోవడానికి వాళ్ళేం పుట్టారా, నేనేమైనా ఇండియాలో పుట్టడానికి నా దగ్గర ఉందా అది కదా, లేకపోతే నువ్వేమైనా ఆ జాతిలో పుట్టాలంటే నీ దగ్గర ఉంటుందా, లేకపోతే నేను ఆ జాతిలో పుట్టాలంటే నా దగ్గర ఉంటుందా. అది పుట్టించినవాడు పుట్టింపు ఎక్కడ పుట్టించాలో, ఏ జాతిలో పుట్టించాలో, ఎక్కడ పుట్టించాలో ఆయనకంతా తెలుసు. ప్రతి వాడిని ఎందుకు పుట్టించాడంటే వాడి పని నిమిత్తం ఆయనకి తెలుసు, ఏం పనుల వల్ల పుడతారో తెలుసు ఆయన. దాని గురించి మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ నువ్వు ఏదానికైనా గొప్పోడు అనుకుంటే తెగఫీల్ అయిపోతే నువ్వు దేవుని కంటే గొప్పోడు కాదు. మనుషులందరూ సమానం గొప్పలు అనుకోండి, కొంతమంది అలా రెచ్చిపోతూ ఉంటారు. కానీ ఏటి లేదు అక్కడ. ఏంటి ఈ పేదోడు ఎట్లా పుడతాడో ఆ గొప్పోడు అనుకున్నట్టు వాడు కూడా అలాగే పుడతాడు. ఈడు ఎట్లా వెళ్ళిపోతాడు, ఆడు కూడా ఎట్లే. ఏడు లేదు ఇక్కడ, ఈడు అనుకోవడమే. ఏంటి అనుకోవడం, ఈ మొహం చూస్తే అసలు చూసిన మొహం ఆడ ఎదురుగా నిలబడితే తినబుద్ది కాదు. ఇది గొప్పడు అనుకుని తెగఫీల్ అయిపోతూ ఉంటాడు. వీడిని చూస్తే అన్నమే తినబుద్దు కదా అసలు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళేంటంటే మనుషుల్లోనూ ఈ అసమానతలను రెచ్చగొట్టేసే రకాలన్నమాట. ఇట్లాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి. దేవుని వాక్యం మనకు ముందుగానే హెచ్చరిక చేసింది. సో ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలని చెప్పింది కాబట్టి ఆ విధంగానే మనం ఉండాలి. నెక్స్ట్ చదవమ్మా. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అది విముఖుడుగా ఉండాలట. అపవిత్రమైన వట్టి మాటలు. చాలామంది ఈ డిబేట్లు పెట్టి దండుకోవడానికి మొదలెడతా ఉంటారు. ఇప్పుడు డిబేట్ ఈ డిబేట్లు పెడతాను. ఏం డిబేట్లు పెడతారా, పనికిరాని డిబేట్లు. దానికి బదులు ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వచ్చే పథకాలు, ఈ పేదవాళ్ళందరికీ ఏమేమి దక్కితే వాళ్ళు బాగుపడతారో, ఎప్పుడు వీళ్ళు పేదవాళ్ళు అణగారిన వర్గాలు అని చెప్తున్నారు. కానీ ఆ అణగారిన వర్గాలకి అందే ఫలాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ప్రోత్సాహకాలు ఏమేమి ఉన్నాయని ఎప్పుడైనా చెప్పినాడు ఎవడైనా? ఈ పనికిరాని డిబేట్లు పెట్టి కాలయాపన చేసేయడం మీద తెప్పించి ఈ డిబేట్ల వల్ల అక్కడ పక్కనే ఉంటారు. పాపం వాళ్ళకి వీళ్ళకి పడిన ఒకటి చేసేస్తున్నారు అనమాట. సో ఇలాంటి వదరబోతులకి చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు అలాంటి వాటి వలన ఉద్రేకాలు రేగుతాయి తప్పించి అక్కడ శాంతి అనేది ఉండదు. అక్కడ మంచి చేయాలని కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. సైతానిగాడు అలాంటి వాళ్ళని వాడుకుంటాడు అనమాట. సో అలాంటి వాళ్ళు మనము కొంచెం ఎవరైనా పనికిరాని డిబేట్లకి వెళ్ళాలనుకుంటే ముందు ఆలోచించుకోండి. ఈ డిబేట్ వల్ల నష్టమా లాభమా? నువ్వు చెప్పాల్సింది ఏదైనా సరే సావధానంగా చెప్పుకుంటూ వెళ్ళిపో. వింటాడు, వినకపోతే మానేసాయి. ఏమీ నష్టం లేదు. రేపు వీడు చేస్తాడు, ఆడు చేస్తాడు. అది అక్కడ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. ఎవరికి ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన వరకే. ఆయన మార్చే విషయం మన దగ్గర ఉండదు. ఎవరైనా నన్ను మార్చేస్తారా? ఇప్పుడు నేను వేసుకోవడం నమ్ముకున్నాను. ఎవడైనా నాకు ఎంత ఇచ్చినాడా, ఎంత ఇస్తే నేను మారినాడా? నాకు ఒకటి అనుభవం అయింది కాబట్టి, ఆయన నాతో మాట్లాడారు కాబట్టి
నీ దేవుడని యెహోవా నేనే, భయపడకు, నేను నీకు తోడు ఉన్నాడని నాతో మాట్లాడాడు కాబట్టి నేను మారినా. ఇప్పుడు ఎవడైనా ఒక 100 కోట్లు ఇచ్చేసి నువ్వు ఇక్కడ నుండి మారిపోయి అదే అందులోకి వెళ్ళిపోరంటే వెళ్ళను నేను, అవసరం లేదు నాకు. అయ్యే దాన్ని ఉట్టి మాటలు. ఎవడైనా డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారట, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు. ఎవరు డబ్బులు ఇచ్చేస్తాను ఇచ్చి మనం చూద్దాగా, ఎవడు ఇవ్వట్లేదు. అవన్నీ పనికిరాని మాటలు. ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టి జనానికి నీ ద్వారా ఏం మేలు జరుగుతుందో ఆ మేలు చెయ్యి. నీకు అవకాశం ఉంది కాబట్టి ఆ మేలు కూడా ఆలోచించాలి. కానీ పనికిరాని మాట్లాడేసి పనికిరాని మాటలతో జనాలు రెచ్చగొట్టేసి ఆ తగులు పెట్టేసి గొడవలు పెట్టేసి ఏం సాధించేది నువ్వు ఏం సాధించేస్తావు అని అర్థం కాదు. సరే ఈ లోకం అంతా నువ్వు గీసి దాచుకోను ఏం చేస్తాను? నువ్వు తినేదే 2 చపాతీలు, దానికే నీకు లోకం అంతా కావాలా? అలాంటి అవసరం లేదు. అలాంటి వాటిని వదిలేసి న్యాయంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఈరోజు 10 మంది ఉండే కానీ కొంతమంది మాట్లాడలేడు. ఓ 10 మంది ఇప్పుడు సింగిల్గా వెళ్ళిపోయినప్పుడు వీడికి ఏం మాటలు రావు అసలు. ఓ 10 మంది ఇలాంటి 3 కిణక్కలు ఉన్నారనుకో, ఇప్పుడు బాబు అని అనడమో మొదలెడతారు. సపోర్టర్స్ని చూసి సింగిల్గా వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికి దమ్ము లేదు అక్కడ. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇలాంటి వదరబోతుల మాటలు పట్టించుకోకూడదు. దేవుని వాక్యానికి విరోధమైన మాటలు కాబట్టి మన పక్కనే ఉంటే మనకే ఇండియన్స్కే గొడవలు పెట్టే రకాలన్నమాట. ఈ రకాలని సైతానికి ఎడ పట్టుకొని యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకే వృద్ధనం కలిగేసే వీరి ద్వారా మంచిగా ఉన్న అప్పటి వరకు మంచిగా ఉంటున్న వాళ్ళు ఈ మతాల మధ్య చిచ్చులు పెట్టేసి రెచ్చగొట్టేసి వీళ్ళు కనుక్కున్నట్టు చేసేస్తారు అనమాట. అట్లా కాకుండా వీళ్ళు మనం గుర్తుపట్టి అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలని నేను ప్రభు పేరట మనందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ చదువుమా. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూసారా ఇలాంటి మాటలు? ఇది గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప, అది గొప్ప, ఏది గొప్ప? నువ్వు నేను చెప్పడానికి నీకు తెలిసింది నువ్వు చెప్పు, వాడికి తెలిసింది అది చెప్పు. నమ్మితే నమ్ము, లేకపోతే మానే. దానికి డిబేట్లు ఎందుకు? దానివల్ల ఉపయోగమే ఉంది ఆ డిబేట్లు వల్ల. నీకు నచ్చింది నువ్వు నమ్ముకున్నావు, నీకు నచ్చింది నువ్వు నమ్ముకున్నావు, ఆయనకి నచ్చింది ఆయన నమ్ముకున్నాడు, అయిపోయింది. నీకు తెలుసా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంలోకి వెళ్తే కానీ అర్థం కాదు. ఆ విశ్వాసంలోకి ఇప్పుడు నేను యేసు ప్రభువు నిజమైన దేవుడు అంటాను, అది చదివితే బైబిల్ చదివితే దానివల్ల నాకు అర్థమైంది కాబట్టి నేను నమ్ముకున్నాను. అంత మాత్రాన ఇప్పుడు నమ్మని వాళ్ళని తక్కువగా అంచనా చేయకూడదు. వాళ్ళు కూడా కాలక్రమేణా మారుతారు. దేవుడి చిత్తమైన ఎందుకు మారు? ఏ మనిషి నశించుకోవడం దేవుడికి ఇష్టం కాదు కాబట్టి మనం చెప్పే పని సామరస్యంగా చెప్పాలి. అంతేకాని అనవసరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే మాట్లాడడం చేయకూడదు. అవతల్లోని గాయపరిచే విధంగా మనం ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడకూడదు. సో అందరూ రక్షింపడాలనే మనం దేవుడి చిత్తానుసారంగా చెప్తాము. మారితే మంచిది, నమ్మపోయిన వాళ్ళని అలాగా ఇలాగా అని అనకూడదు. అది దేవుడికి ఇష్టమైన ప్రచారం కాదు. నెక్స్ట్ చదవమ్మా. కురుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతాయి అంట. ఇలాంటి మాటలు ఎలాగ ఉంటాయంటే, ఈ పుండు చిన్న మన శరీరంలో ఎక్కడైనా పుండు ఉందనుకోండి, ఆ పుండు ఇక్కడైతే దాన్ని దురదేస్తుందని ఎట్లా గెలికినామనుకో, అదేమవుతుంది? శరీరం అంతా పాకుతుంది. అలాగే కొరుకు పుండు పాకినట్లు ఏదో చిన్నదేదో ఈడికాడి గొడవలు ఉన్నది అనేసరికి ఆ గొడవను పెద్ద చేయడానికి ఈ కులము మతము అనేదాన్ని పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకొక పనిపాటు ఉండదు. నలుగురికి మేలు చేసే తత్వాలు ఉండవు. కానీ ఇలాంటి ఎసర్లు పెట్టేసి వాళ్ళకి ఏమి దక్కకుండా చేసే యాక్షన్లు మాత్రం చాలా మొదలెడతా ఉంటారు. ఇలాంటి మానేయంటారు బాబు, ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అలాగే చేసిన వాళ్ళు కూడా మనం మద్దతు కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్, వారిలో పిలేతును ఉన్నారు. అప్పట్లో కూడా ఇలాంటి ఉన్నారు. హోమేను పిలేతును ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ పనులు ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి ఈ వర్గానికి ఆ వర్గానికి జగడాలు పుట్టించాడు. అందుకనే ఇట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని అపోస్తులైన పౌలు గారు వాక్యానుసారంగా వాళ్ళకి సున్నితంగా హెచ్చరిక జారీ చేశాడు. అంతే. నెక్స్ట్,
వారు వారు పునరుద్ధానం గతించరని పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా విశ్వాసాన్ని చెరిపేస్తుందట. అంటే ఏంటి? యేసయ్య చనిపోయి మళ్ళీ లేచిపోయాడు, పునరుత్థానుడు అయిపోయాడు, ఆయన జయశీలుడు అయిపోయాడు, సర్వాధికారి అయిపోయి సర్వచక్రవర్తి అయిపోయి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ పునరుత్థానం లేదని కూడా వాదించే రకాలు కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి రోజు జోలికి మనం ఎక్కువ వెళ్ళకూడదు. వాళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితేనే బెటర్. వాళ్ళ మాటలంటే వినుకొని వెళ్తే లాస్ట్కి మంచిగా ఉన్న నిన్ను కూడా చెడగొట్టే యాక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ చదవమ్మా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరెన్ని విధాలుగా ఏమి చేయాలనుకున్నా ఏమి చేయలేరు. వాళ్ళని ఏమి కాదు. నమ్మిన వాళ్ళు ఒకసారి ప్రజలు చెప్పండి. ఎందుకంటే దేవుడు ఆయన ఒక స్థిరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. మనలాగా ఊసలు వెళ్ళి మారిపోడు, గంటకి మారిపోడు. ఆయన ఎవడో ఏది ఎత్తే మారిపోవడం, ఎవడో ఏదో ఇవ్వకపోతే అడి తిరిగిపోవడం, ఇటు తిరిగిపోవడం అనేది ఆయన దగ్గర ఉండదు. ఆయన అన్నీ మనకిస్తాడు ఫ్రీగా. మన దగ్గర నుంచి ఏం ఆశిస్తుందంటే నిన్ను వల్ల నీ పురుగు వాళ్ళని ప్రేమించడపై నువ్వు ఏదైతే కావాలని ఎన్ని కావాలని కోరుకుంటున్నావో అవతలోడు కూడా అన్ని అవసరం అనేది ఆలోచించాలి. అవి ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ స్థానంలో నువ్వు ఉంటే అందరికీ ఇచ్చేవాడుగా ఉంటే నువ్వు ఇవ్వచ్చు. ఆ విధంగా నువ్వు ఇవ్వలేకపోతే గమ్మున ఉండాలి తప్పించి వాళ్ళకి వీళ్ళకి జగడాలాటలు కొట్లాటలు పెట్టే యాక్షన్ మాత్రం చేయకూడదు. నెక్స్ట్ చదవమ్మా. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపో. చూసావా? ఎప్పుడైతే నువ్వు నేను దేవుడు నమ్ముకొని యేసయ్యను నమ్ముకొని ఆయన కాలు పట్టుకొని ఉన్నామో ఇలాంటి దుర్నీతి విషయాలకి దూరంగా జరిగిపోవాలి. నీతి లేని విషయాలకి దూరంగా. దుర్నీతి అంటే ఏంటి? నీతి లేని విషయము దుర్నీతి. ఈ దుర్నీతి నుంచి మనం దూరంగా జరిగిపోవాలి. మోసం చేసేసి, అబద్ధం ఆడేసి, వ్యభిచారాలు చేసేసి, కన్నాలు వేసేసి, దొంగతనాలు చేసేసి, ఇవన్నీ చేసేస్తే చాలా కొట్టేవచ్చు. అలాంటి పనులు ఎందుకనండి? ఈరోజు నువ్వు ఒకటి మోసం చేస్తే రేపు ఇంకోటి నిండి దాన్ని ఇంకోటి పుట్టిస్తాడు దేవుడు. ఎఫెక్ట్ ఎప్పుడైనా ఉంటుంది. నీకు నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడు చేస్తే ఖచ్చితంగా నీకు చెడే జరిగి తీరుతుంది. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఆ జడ్జిమెంట్ డెత్ ఆఫ్టర్ జడ్జిమెంట్ అనేది సెకండ్ ఆప్షన్ అది. కానీ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడే నీకు కోలుకోలేని దెబ్బ కొట్టు తీసుకెళ్ళిపోతాడు అక్కడికి. సో అందుకనే తొందరపడిపోకూడదు. ఏదో అవకాశం వచ్చింది కదా నా ఇష్టం వచ్చింది ಚೆನ್ನಾಗಿ చేస్తానంటే నడవదు. దేవుడు ఒప్పుకోడు. నువ్వెవడు రా, నువ్వు 2 రోజులు ఉంటావు అక్కడ. అంతే కదా, నువ్వెవడు ఒప్పుకోవడానికి. దేవుని చేతుల్లో అంతా ఉంటుంది. గుర్తుపెట్టుకో, అది మర్చిపోకూడదు. ఏదో 4 బట్టలు వేసుకొని కథం సోపులు చూపెడితే ఇక్కడేమో నడవదు. కానీ దేవుని చిత్తమే ఇక్కడ భూమి మీద నడుస్తుంది అనేది మైండ్లో నుంచి తీసేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి దాన్ని. నెక్స్ట్ చదవమ్మా. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఇక్కడ ఒక ఇంట్లో ఎవరైనా గొప్ప ఇంట్లో లేకపోతే ఎవరైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చూసుకుంటే పేదింట్లో కానీ అన్ని సరుకులు ఉంటాయి. అందరింట్లో ఉంటాయి. కొన్ని కర్ర ఉంటాయి, కొన్ని స్టీల్ ఉంటాయి, కొన్ని రాగి ఉంటాయి, కొన్ని ఐరన్ ఉంటాయి, కొన్ని బంగారం సామాన్లు ఉంటాయి, కొన్ని ఇత్తడి కూడా ఉంటాయి. ఏ సామానైనా మనం దాని పని నిమిత్తం కొనుక్కున్నాం. అలాగే దేవుడు అందరినీ పుట్టించాడంటే అందరూ వారి పని నిమిత్తం పుట్టించాడు. ఆయన ఖచ్చితంగా వీళ్ళందరినీ న్యాయ మార్గంలో నడిపించే యాక్షన్ చేస్తాడు. మనం తొందరపడి నోరు జారకూడదు. ఏ వర్గాన్ని ఏ కులాన్ని దూషించకూడదు. అందరూ మనుషులే, అందరూ ఇండియన్సే. నువ్వు నీ కులంలో పుడతావని నువ్వు అనుకోలేదు. నువ్వు నీ వల్ల అయిందా నీ కులంలో పుట్టడం? ఆయన వల్ల అయిందా ఆయన కులంలో పుడతావని? అంతా దేవుని చిత్తం.
అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎవడు నువ్వు పుట్టాలనుకుని పుట్టిసావా ఇందులోనూ, లేకపోతే అందులో పుట్టిసావా? పిచ్చి మాటలు అనమాట ఇవన్నీ, ధ్యానం లేని మాటలు అంటారు అనమాట. మతులు చెడిపోయి ఇట్లా తయారైంది జనాలు. ఎవడైనా ఆ కులంలో పుట్టాలన్నా ఆడవాళ్ళని అవుతుంది. అదే ఏ కులంలో ఎవరిని పుట్టించాలో దేవుడికి బాగా తెలుసా, దేవుడు చెప్పడానికి. సో అందుకని కొంచెం మనం ఏంటంటే ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళ గురించి ఇంకోటి ఏంటంటే ఈ లోకాలు ఏదో అనుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ ఏదైనా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఎంతోమంది రాజుల్లే గడ్డి తినిపించేశాడు. నేను ఘనమైన వాడిని, నా వాటికి ఎదురు లేదు అనుకున్న రాజులే గడ్డే తినేశారు లాస్ట్ ఆకలికి. అందుకని మనం ఏంటంటే మనం దేవుని తట్టు చూడాలి. ఇలాంటి వాళ్ళతో వాగ్వాదాలు చేసుకుంటూ పనికిరాని డిబేట్లు పెట్టుకుంటూ వెళ్ళకూడదు. సున్నితంగా వాళ్ళకి చెప్పాలి. ఇది అర్థం కాదు. కొంతమందికి డబ్బులు ఉంటే బాగా పొగరు వచ్చేస్తుంది. బంగారం ఉంటే పొగరు వచ్చేది, భూములు వస్తే కనబడిన పొగరులు ఉంటాయి. వాళ్ళు పూన అవంతా తింటాడంటే ఆడి వల్ల కాదు. ఆడు తినేది 2 చపాతీలు, ఒక గ్లాసు బియ్యానికి తెగరిచ్చిపోతూ ఉంటాడు. అర్థమైందా? సో ఇలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎగురుతూ ఉంటాయి కాగితాలకే ఎగిరిపోతుంటాం. అందుకని ఈ కాగితాలను నమ్ముకొని చూడొద్దు, దేవుడి తట్టు చూడాలి. దేవుడు అందరికీ ఇచ్చాడు. ఆ స్థానంలో నువ్వు ఉంటే అందరికీ మేలు చేసేవాడుగా ఉండాలి తప్పించి కీడు చేసేవాళ్ళుగా మాత్రం ఉండకూడదు. స్వార్థపూరితం అనేది ఒక వ్యక్తిలో ఉంటే ఆ స్వార్థం వల్ల ఎన్ని గొడవలకు దారితీస్తాయంటే అన్ని గొడవలు దారితీస్తాయి. ఈ స్వార్థపూరితమైన బుద్ధి ఎక్కడ నుండి వస్తుందంటే సైతాని గాడి జడుజాడల్లో నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఆడి దగ్గర ఏదో ఉందో అది కొట్టేయాలి, ఆడికి లాక్కోవాలి, వీడికి తినేయాలి, వీడిని తొక్కేయాలి. ఇవన్నీ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. దేవుడా అందరూ మంచిగా ఉండేటట్టు, మేమంతా మీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండేటట్లు మా మనుషు జాతిని మీరు దీవించండి, మీ ఎందుకు భయభక్తులు గల వారిగా ఉండేటట్టు మమ్మల్ని నడిపించండి అని ప్రార్థన చేయాల్సింది పోయి వీడికి వారికి కోట్లాట పెట్టి గొడవలు పెట్టి వీడు బతికింది 70-80 సంవత్సరాలు బతుకుతాడో లేడో తెలియదు కానీ లేని గొడవలన్నీ పెట్టేయడానికి చూస్తుంటే ఇలాంటి వ్యక్తులు చాలా దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడొకటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన ఎవరైనా ఇలాంటి పనికిరాని ఆలోచనలు పకీరి గొడవలకి వెళ్ళకంటూ ఉంటే వాళ్ళ దేవుని వల్ల మెప్పు పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటివన్నీ పట్టించుకొని దేవుని వాక్యాన్ని సున్నితంగా బోధించే యాక్షన్ చేయాలి. వినాలా? ఈరోజు వెళ్ళలేదు, రేపు చెప్పు, ఎల్లుండి చెప్పు. అలాంటి వాళ్ళని తృణీకరించుకో. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆ మాట అన్నారు. నెక్స్ట్ రోజు వాళ్ళే మారుతారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయి. విమర్శించకూడదు, గొడవలు పెట్టేయడానికి ట్రై చేయకూడదు. ఈ క్యాస్టోడికి ఆ క్యాస్టోడికి ఏ క్యాస్ట్ అందరిది దేవుడు చెప్తాను, అందరూ మనిషి క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేది తీసేసి ఎందుకు వచ్చింది గొడవ? ఈ క్యాస్ట్లన్నీ రూట్ మార్పిస్తే ఏమే గొడవ ఉండదు అసలు. మనుష్య జాతి మనదంతా మనిషి జాతి. ఈ క్యాస్ట్లో ఉన్నోడిది ఏంది, ఆ క్యాస్ట్లో లేనోడిది ఏంది, అందరూ ఒకటే. దేవుడు పుట్టించిన మనుషులందరూ సమానమే. కానీ మధ్యలో మనం ఇలాగా ఈ క్యాస్ట్లు, ఈ మతాలు, వర్గాలను కొట్టుకొని చచ్చిపోతాం. ఇలాంటి మనిషి అందరూ దేవుడిని నమ్ముకొని వాక్యాన్ని చదువుకుంటే అందరూ సమానమైన విషయము మీకు అర్థమవుతుంది. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా దేవుడు నిరంతరం మనకి యేసు నామములో కలిగించును గాక. ఆమేన్ 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 ఆమేన్.